అందుకే ఈరోజు నేషనల్ కమాండ్ అథారిటీని ఎన్సిఏ అంటారు. దీన్ని షహబాజ్ షరీఫ్ పరుస్తున్నాడు ఈరోజు. ఇంకా దాని డీటెయిల్స్ మనకు అందలేదు. సో ఆ సమావేశం ఎందుకు అంటే, ఈ నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సిఏ అనేది సంస్థ ఏంటంటే, పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్ని ఇండియా మీద ఉపయోగించాలా లేదా, ఉపయోగిస్తే ఎప్పుడు ఉపయోగించాలి, ఏ నగరాల మీద ఉపయోగించాలి, ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించాలి, అంటే లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్, హై ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ అని బేసిక్గా 2 రకాలుగా ఉంటాయి. లో ఈల్డ్ అంటే తక్కువ ప్రాంతం మాత్రమే ధ్వంసం అవుతుంది, హై ఈల్డ్ అంటే ఎక్కువ ప్రాంతం ధ్వంసం అవుతుంది. సో వాటిని ఉపయోగించాలా లేదనేది నిర్ణయించేదానికి సర్వ హక్కులు ఉన్న సంస్థ ఈ ఎన్సిఏ. ఇందులో ప్రధానమంత్రి, మంత్రులు, తర్వాత హై స్థాయి మిలిటరీ లీడర్స్ వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. సో ఈ సమావేశం ద్వారా పాకిస్తాన్ ఇండియాకి ఏం చెప్పదలుచుకుందంటే, మీరు మా మీద ఎయిర్ స్ట్రైక్స్, మా మిలిటరీ బేసులు, మా ఎయిర్ బేసుల్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీరు కానీ ఇప్పుడు ఆగకపోతే మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తాము అని హెచ్చరిక చేయదలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ ఆపరేషన్ని మొదలుపెట్టారు. ఇక 4వ పాయింట్ సైకలాజికల్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళ దేశంలో ఒక భయాందోళనలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మిలిటరీ జనరల్కి వ్యతిరేకత బలంగా ఉంది, అసీం మునీర్కి. తర్వాత ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన పీటీఐ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున వీలైనప్పుడంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. సో అసీం మునీర్కి అన్ని వైపుల నుంచి పాకిస్తాన్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని ప్లాన్ చేసింది అసీం మునీరే. పహల్గామ్లో అటాక్ చేసింది అసీం మునీరే, చేస్తే ఇండియా రియాక్ట్ అవుతుందని తెలిసే చేస్తున్నాడు. వాళ్ళకి తెలుసు ఇండియా కన్వెన్షనల్ వార్ఫేర్లో మనం ఇండియాని జయించలేమని తెలుసు. అందుకని కన్వెన్షనల్ వార్ఫేర్కి ఇండియాని రంగంలోకి దించాలి. కొంత డ్యామేజ్ జరిగినాక మనం న్యూక్లియర్ వెపన్స్ బయటికి తీయాలి, అప్పుడు ఇండియా సైలెంట్ అయిపోతుంది. ఇది వాళ్ళ వేసుకున్న స్కీము. ఆ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ బునియాన్ ఉన్ మర్సూస్ అని స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ సైకలాజికల్ డ్రామా అనేది మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ ఆపరేషన్ బునియాన్ ఇన్ మర్సూస్లో భాగంగా మన ఇండియన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్న వాటిలో ఏంటంటే, బీస్ అని అమృత్సర్ దగ్గర బీస్ అని ఉంటుంది పంజాబ్లో, అక్కడ బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. అంటే బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి సూపర్సోనిక్ మిసైల్స్. మనం వీటిని ఉపయోగించే అక్కడ ఎయిర్ బేస్లో వాళ్ళ 3 ఎయిర్ బేస్లను అటాక్ చేసాం. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీని అటాక్ చేసాం, వాటిని ధ్వంసం చేసేసామని చెప్పుకుంటున్నారు. దాంతోపాటు ఉదంపూర్ ఎయిర్ బేసుల్లో వచ్చి ఉదంపూర్ ఎయిర్ బేసు, పఠాన్కోట ఎయిర్ బేసు, గుజరాత్, రాజస్థాన్, అంబాలా, అదాన్పూర్ ఈ ఎయిర్ బేసుల్ని మేము ధ్వంసం చేశామనేది వాళ్ళు ప్రకటించారు. కానీ ఇండియా ఏమంటుంది, ఒక్కటి కూడా వాళ్ళు ధ్వంసం చేయలేదు, వాళ్ళ మిసైల్స్ని మనం గాల్లోనే అటాక్ చేశాము, మన ఎయిర్ డిఫెన్స్ ఉపయోగించి వాటిని గాల్లోనే కొట్టేశామనేది మన వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు మేము లేదు, ఎయిర్ బేస్ని అటాక్ చేశాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు వీడియోలు కూడా వాళ్ళ పీటీవీ అంటారు, పాకిస్తాన్ టీవీ, ఆ ఛానల్లో వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు ఏ క్షిపణులని మన ఎయిర్ బేస్ల మీద వాడారో కూడా చెప్తున్నారు. అది పతాహా-2 అని, పతా-2 ఢిల్లీ మీద కూడా వేశారు ఇది. తర్వాత పతా-1, అబ్దాలి-1, మిసిలిన్ ఇవన్నీ వేశారు. అట్లాగే వాటిని మన మిసైల్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9, HQ-16 డిఫెన్స్ సిస్టమ్స్ని వాడామని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి గంటకి అక్కడ మీటింగ్లు పెట్టి ఇవన్నీ చెప్తున్నాడు. సో మేము ఇండియా ఎయిర్ బేస్ని, ప్రధానమైన ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు.